వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ న్యూ సిలబస్కి సంబంధించి 10th లెసన్ అయస్కాంతాలతో సరదాలు. సో మీకు అన్ని లెసన్స్ ప్లేలిస్ట్లో పొందుపరచడం జరిగింది. 6th and 7th జనరల్ సైన్స్ ప్లేలిస్ట్. ఓకే, ఎస్. పురాతన గ్రీసులో మ్యాగ్నెస్ అనే గొర్రెల కాపరి సహజ అయస్కాంతంని గుర్తించారు. ఎవరు? మ్యాగ్నెస్ అనే గొర్రెల కాపరి గ్రీస్లో సహజ అయస్కాంతాన్ని గుర్తించారు. బహుశా ఈ గొర్రెల కాపరి పేరు మీదనే మ్యాగ్నెటైట్ అని పేరు పెట్టిండొచ్చు. మ్యాగ్నెటైట్ ఇనుమును కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మ్యాగ్నెటైట్ కనుగొనబడింది అని కొందరి నమ్మకం. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేస్తున్నారు. ఆ అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అయస్కాంతాల ఆకారాలకు సంబంధించి కొన్ని మీకోసం. దండ అయస్కాంతం అంటే ఎట్లుంటుందంటే దీర్ఘఘనము షేప్లో ఉంటుంది. గుర్రపు నాడ అయస్కాంతము యూ షేప్లో ఈ విధంగా ఉంటుంది. అలాగే స్తూపాకార అయస్కాంతము స్తూపం రౌండ్ గోల్గా ఉంటుంది. గుండ్రటి చివరలు గల అయస్కాంతం ఈ విధంగా ఉంటుంది. అయస్కాంతం వైపు ఆకర్షించబడినటువంటి పదార్థాలను అయస్కాంత పదార్థాలు అని అంటారు. ఎగ్జాంపుల్ ఇనుము, నికెల్, కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అనయస్కాంత పదార్థాలు అని అంటారు. మట్టిలోని ఇనుప రేణువులను ఇనుప రజను అంటారు. దండ అయస్కాంతం యొక్క రెండు చివరలకు దగ్గరగా ఉన్న ప్రాంతం వైపు ఇనుప రజను ఎక్కువగా ఆకర్షించబడుతుంది. ఈ అయస్కాంత ధ్రువాల చివరి భాగంలో ఉంటాయి. చివరి భాగంలో ఉంటాయి. ఎక్కువగా ఇనుము ఆకర్షితమయ్యేది అయస్కాంత ధ్రువాల వద్ద. చైనాలోని హొయాంగ్ టీ అనే చక్రవర్తికి రథంపై గల తిరిగే స్త్రీ విగ్రహం దాని చేయి దక్షిణ దిశను సూచిస్తుంది. సో చైనాలో హొయాంగ్ టీ అనే చక్రవర్తి వద్ద ఉన్నటువంటి రథము, ఆ రథముపై స్త్రీ విగ్రహం ఉంటుంది. ఆ రథము యొక్క స్త్రీ విగ్రహము చేయి దక్షిణ దిశను సూచిస్తుంది. అంటే ఆ కాలంలోనే అయస్కాంతాన్ని దారులు కనుక్కోవడానికి ఉపయోగించారు. అయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. స్వేచ్ఛగా వ్రేలాడదీసినటువంటి దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఉత్తరం వైపు చూపే అయస్కాంతం యొక్క చివరను దాని ఉత్తర కొన లేదా అయస్కాంత ఉత్తర ధ్రువం అని అంటారు. దక్షిణ వైపు చూపే మరొక చివరను దక్షిణ కొన లేదా అయస్కాంత దక్షిణ ధ్రువం అంటారు. ఆకారం ఏదైనా వాటి అయస్కాంతాలకు రెండు ధ్రువాలు ఉంటాయి. అవి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అయస్కాంతానికి ఉన్నటువంటి ఈ లక్షణం ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది. దీనిని దిక్సూచి అని అంటారు. దిక్సూచి ఒక గాజు మూత కలిగినటువంటి చిన్న పెట్టె. ఈ పెట్టె లోపల ఇరుసుపై అయస్కాంతీకరించినటువంటి సూది స్వేచ్ఛగా తిరిగేలా అమర్చబడి ఉంటుంది. దిక్సూచిపై దిశలు గుర్తించబడినటువంటి డయల్ కూడా ఉంటుంది. దిక్సూచి నందు ఉత్తర దిశకు ఒక ప్రత్యేక రంగు వేస్తారు. అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఇనుప కడ్డీని అయస్కాంతం యొక్క ధ్రువము మరియు దానిని జరిపే దిశ మారకుండా 30-40 సార్లు పునరావృతం చేయగా ఇనుప కడ్డీ అయస్కాంత స్వభావాన్ని పొందుతుంది. ఆవేశపూరితం చేయడం అన్నమాట. ఇప్పుడు అయస్కాంత స్వభావాన్ని ఇనుముకి ఆవేశపూరితం చేస్తున్నారు. తెలుసుకున్నాం కదా ఆవేశపూరితం ఎలా చేస్తారో. సో సజాతి ధ్రువాలు వికర్షిస్తాయి, విజాతి ధ్రువాలు ఆకర్షిస్తాయి. వేడి చేసినప్పుడు, సుత్తితో కొట్టినప్పుడు, కొంత ఎత్తు నుండి పడేసినప్పుడు అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి. అయస్కాంతాలను సరిగ్గా భద్రపరచకపోతే ధర్మాలను కోల్పోతాయి. దండాయస్కాంతాలను విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. వాటి మధ్య చెక్క ముక్కను ఉంచాలి. ఓకే, రెండు మెత్తని ఇనుప ముక్కలను
వాటి రెండు చివరలా ఉంచాలి. ఇక్కడ చూడండి, దండాయస్కాంతాలు విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండేలా ఎందుకు ఉంచాలి? అదే సజాతి ధ్రువాలు అనుకోండి ఏమవుతాయి? ఇక్కడ ఎన్ ఉంది, ఓకే. మళ్ళీ మనము సేమ్ ఈ విధంగా అమర్చినామనుకోండి ఏమవుతుంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సజాతి ధ్రువాలు వికర్షిస్తాయి. సో మనం పెట్టినట్టు ఉండవన్నమాట, దూరం వెళ్ళే అవకాశం ఉంది ఒకదానికొకటి. కాబట్టి అదే ఒకే దగ్గర ఉండాలి అంటే విజాతి ధ్రువాలు ఒక దగ్గర చేర్చాలి. మరి ఒకదానికొకటి ఆవేశపూరితం కాకుండా ఉండడానికి మధ్యలో మనము చెక్క ముక్కను ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా దండాయస్కాంతాలను భద్రపరచవలసి ఉంటుంది. రెండు మెత్తని ఇనుప ముక్కలను వాటి రెండు చివరలా ఉంచాలి. గుర్రపు నాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి. క్యాసెట్స్, మొబైల్స్, టెలివిజన్, మ్యూజిక్ సిస్టమ్స్, కంపాక్ట్ డిస్కులు, కంప్యూటర్లకు దూరంగా అయస్కాంతాలను ఉంచాలి. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మన చుట్టూ ఉన్న గాలి. ఆల్ ది బెస్ట్.